రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు. మరో 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో అధికారులను అప్రమత్తం చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది. దీంతో సంబంధిత సీఈలు నిరంతరం అందుబాటులో ఉండాలని, సెక్రటరీ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ ని వదిలి వెళ్లరాదని ఆదేశించారు ఉత్తమ్. ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని గంటకు పర్యవేక్షించాలని, మార్గదర్శకాల ప్రకారం సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఉత్తమ్. ఎస్ఓపీ ప్రకారం నీటిని విడుదల చేయాలని, కలెక్టర్, ఎస్పీ సహాయంతో లోతట్టు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెప్పారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. ఫీల్డ్ ఇంజనీర్లందరూ విధిగా అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఈఎన్సీ, సెక్రటరీని సంప్రదించాలని, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో నిరంతరం టచ్లో ఉండాలని సూచించారు మంత్రి. ములుగు జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారుల సూచనలను ప్రజలు పాటించాలంటున్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకరతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గోదావరి తీర ప్రాంతం అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ములుగు జిల్లా. 5 మండలాలలో గోదావరి తీర ప్రవాహం ఉంది. అదేవిధంగా ఇక్కడ వాగులు, వంకలకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే ముంపుకు గురి కావడం, చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడం లాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. గత ఏడాది కూడా కొండాయి దగ్గర జంపన వాగు పొంగి పొర్లతడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి కొట్టుకుపోవడం, 8 మంది జల సమాధి అయినటువంటి సంఘటన కూడా జరిగి ఏడాది అవుతుంది. అయితే ఇక్కడ కొండాయికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, సేమ్ టైంలో గోదావరి తీర ప్రాంతంలో వరదల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతోటి జిల్లా కలెక్టర్ దివాకరన్ ఆయనతో మాట్లాడదాం. సార్, వరంగల్ ములుగు జిల్లాకు సంబంధించి గోదావరి తీర ప్రాంతం కావచ్చు, వాగులు, వంకలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలం సంబంధించి వెదర్ రిపోర్ట్ ఆధారంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఎట్లా సన్నద్ధమయ్యారు? సో మీరు కరెక్ట్గా చెప్పినట్టు ఈరోజు మనకి ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ హెవీ రైన్స్ ఈరోజు, రేపు అంతా. మీరు ఈ మ్యాప్ కూడా చూస్తే మనకి దాదాపు గోదావరి రివర్ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ మన ఎంటైర్ ములుగు జిల్లాలో ప్రవహిస్తుంది. దాదాపు 5 మండలాలు అఫెక్ట్ అవుతున్నాయి. టోటల్ 175 గ్రామ పంచాయతీ ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 80 హ్యాబిటేషన్స్ మనకి సబ్మర్జ్ అయ్యే అండ్ ముంపుకి గురి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్క విలేజ్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏ హౌస్కి అఫెక్ట్ అవుతుంది, ఎంతమంది ఉన్నారు దాంట్లో, వాళ్ళని మనము ఏదైనా ఇష్యూ అయితే ఎక్కడ తరలించాలి అనే మ్యాపింగ్ అనేది మేము ముందే చేసుకుని పెట్టుకుని ఉన్నాం. అందరికీ మేము ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన పంచాయతీ సిబ్బంది కానీ, మన ఆశాలు, ఏఎన్ఎంలో అందరూ వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఒక భాగం. రెండో భాగం, మనం రెగ్యులర్గా వాటర్ ఫ్లో, రైన్ ఫ్లో అండ్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడి నుంచి అప్ స్ట్రీమ్ నుంచి వస్తున్న వాటర్, ఇవన్నీ మనము ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని మేము ఎప్పటికప్పుడు అన్నీ అప్రమత్తంగా ఉన్నాం. దాంతోపాటు ప్రికాషనరీ మెజర్గా ప్రతి ఒక్క ఈ ఏదైతే గ్రామాలు అన్నామో అక్కడ ఒక రెస్క్యూ కిట్ అనేది కూడా మేము ఇచ్చాం. ఒక నైలాన్ రోపు, ట్యూబ్స్, లైఫ్ జాకెట్స్, ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి పెట్టాం. తర్వాత ఆ గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎవరైతే చాలా వరకు ఏజ్డ్ ఉన్నారో, వాళ్ళు వెళ్ళలేకపోతారు, వాళ్ళు ఇట్లాంటి ఏరియాలో వర్షం వచ్చినప్పుడు అక్కడ స్టక్ అవ్వకుండా వాళ్ళని కూడా ముందే తరలించే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో, రిలేటివ్స్ ఇంట్లో, లేదా దగ్గర ఉన్న పిహెచ్సిలో, బర్త్ వెయిటింగ్ రూమ్స్లో ఇట్లా తరలించే విధంగా కూడా మన ఏఎన్ఎంస్ ఆల్రెడీ తిరుగుతున్నారు. ఇట్లాంటి మనము అన్ని రకాలుగా ఒక ఐడెంటిఫికేషన్ అనేది చేసుకున్నాం. దీంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా మనకి ఏదైతే ఎఫెక్ట్ అయింది, సడన్గా ఇంత పెద్ద వర్షం రావడం వల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్వెల్మ్ అయిపోయింది. అప్పుడు మనము ఎన్డీఆర్ఎఫ్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈసారి మనము ముందుకే ఆ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని కూడా తెచ్చుకొని ప్రీ పొజిషనింగ్ చేసుకుని పెట్టుకుని ఉన్నాము. వాళ్ళు కూడా టీం ఇప్పుడే వచ్చింది. సో వాళ్ళు కూడా
రెగ్యులర్గా మన అందుబాటులో ఉంటారు. సార్ అంటే కొండాయికి సంబంధించి ఈ వర్షాకాలం వచ్చిందంటే ఫస్ట్ ఆ విలేజే గుర్తుకొస్తుంది చాలామందికి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎఫెక్ట్ అయింది, 8 మంది చనిపోయారు. తర్వాత ఇప్పుడు బ్రిడ్జి కూడా కూలిపోయింది. తర్వాత అక్కడ వచ్చే మళ్ళీ రాకపోకలకు సంబంధించి ఎట్లా మళ్ళీ చిన్న తాత్కాలిక వేసిన రోడ్లు కూడా ఇప్పుడు మళ్ళీ వర్షానికి ముంపు గురి అయ్యాయి. ఎట్లా ఇప్పుడు అక్కడ రాకపోకలకు సంబంధించి కానీ ఎట్లా చేస్తున్నారు? ఎస్, కరెక్ట్. మీరు చెప్పినట్టు లాస్ట్ టైం వచ్చిన పెద్ద ప్రవాహానికి ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది. దానికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి 9.5 crore రూపీస్ శాంక్షన్ తీసుకుని ఒక కొత్త బ్రిడ్జ్కి మేము శాంక్షన్ తీసుకుని రావడం జరిగింది. కానీ అది ఇంకా కొత్త డిజైన్, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి అట్లా పెద్ద వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఇది అవ్వకుండా కొత్త డిజైన్ అండ్ ఎస్టిమేషన్ ఫేజ్లోనే అది ఉండడం వల్ల మనం ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఒక ట్రయల్ బేసిస్ మీద ఎక్స్పెరిమెంట్గా అది చేయడం జరిగింది. ఆ పని కూడా చాలా ఫాస్ట్గా జరిగింది. కానీ జస్ట్ అది మనం ప్లేస్ చేసి ఇన్స్టాల్ చేసే సమయంలో కొంచెం వర్షం ఎక్కువ అయ్యి ప్రవాహం అక్కడ వచ్చి మనం అక్కడ వెహికల్స్ వెళ్ళలేకపోతున్నాయి. అందుకే అది ఇన్స్టాల్ చేయలేకపోతున్నాము. అందుకే అక్కడ ఇష్యూ ఉన్నది. బట్ ఇన్ ఎనీ కేస్ మేము మానిటర్ చేస్తున్నాం. మనకి ఏదైనా కొంచెమైనా అవకాశం వస్తే అది ఒక 2 days పని ఉంటుంది, ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇన్ ద మీన్ టైం మీరు చెప్పినట్టు అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది అవ్వకుండా మనము బోట్స్ ఫెసిలిటీ కూడా అక్కడ కల్పించడం జరిగింది. 2 boats కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు మేము క్రియేట్ చేస్తాం. సార్ అంటే ములుగు జిల్లా చూస్తే ఒక ప్రయోగశాలగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కంటైనర్ హాస్పిటల్ కావచ్చు, ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్ ఏజెన్సీ ప్లేసెస్లో కట్టడం అనేది, దీని అంటే ఎట్లా ఈ ఆలోచన అంతా కూడా ఎలా వచ్చింది? ఈ మెథడ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? అంటే బేసికలీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఇప్పుడు ఇక్కడ చాలా వాగులు దాటిన తర్వాత మీరు ఊర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా వరకు మీరు గుట్టలు ఎక్కిన తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లాంటి దానికి మనకి ఇన్నోవేటివ్ సొల్యూషన్సే మనము తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ పర్పసెస్ షుడ్ బి అచీవ్డ్. మనకి ప్లేన్ ఏరియాస్లో ఒక దగ్గర సెంటర్ ఉంటే జనాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషనే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ దృష్టి కోణంలో మనం ఆలోచించక వచ్చిన ఐడియాస్ ఇవన్నీ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, మన మిగిలిన అధికార బృందం కానీ, అండ్ దీంతోపాటు మన సీనియర్స్ కానీ, మన చీఫ్ సెక్రటరీ గారు, మన పొలిటికల్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల, అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఉండడం వల్ల ఇట్లాంటివన్నీ మనము తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలనుకున్న ఆలోచన వచ్చేటప్పుడు తర్వాత ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న టైంలో ఇది సక్సెస్ అవితే మిగతా చోట్ల కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్లాంటిది ప్రయోగంగా మనం చేసినప్పుడు మనకు ఏదైనా మంచి రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా దీన్ని అడాప్షన్ ఇట్లాంటి ఏరియాస్ ఉన్న వేరే జిల్లాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెంలో కొంత ఏరియా ఉంది, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఇట్లాంటి ఏరియాస్లో కూడా బేస్డ్ ఆన్ నీడ్ ఇట్ కెన్ బి అడాప్టెడ్. సార్ అంటే కొండాయికి సంబంధించిన ప్రత్యేకంగా అక్కడ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ దాని నుంచి వాళ్ళు ఇంకా అదే వాళ్ళ మదిలో ఉంటుంది. వాళ్ళకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి? ఇప్పటికే మంత్రి గారు సీతక్క అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, మీరు కూడా 2-3 సార్లు విజిట్ చేశారు. వాళ్ళ ఎట్లా ఉంది వాళ్ళ మానసిక స్థితి కావచ్చు, వాళ్ళకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు? వాళ్ళకి ఫస్ట్ మేము చెప్పడం జరిగింది, అధికార యంత్రాంగం అందరూ వాళ్ళ కోసమే పని చేస్తున్నాం, డే అండ్ నైట్. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేకుండా మేము అన్ని సౌకర్యాలు కల్పించాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్లడ్ టైంలో వాళ్ళు మనకి అధికార యంత్రాంగంతో సహకరించాలి. ఎందుకంటే కొందరికి ఉంటుంది, వాళ్ళకి కళ్ళు ముందు వాటర్ వచ్చే వరకు వాళ్ళు యాక్షన్ తీసుకోరు. ఇంకా అక్కడ ఉంది, మేము ఎందుకు వెళ్ళాలి, ఇంటి నుంచి వెళ్తే అక్కడ ఎక్కడ ఉండాలి, మనకి ఇబ్బంది అవుతుంది, ఇట్లాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అట్లాంటివి కాకుండా మనం వార్నింగ్ సైన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు మనతో సహకరించి ముందుకు వచ్చేస్తే, కోఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మనము హెల్ప్ చేయగలుగుతాం. ఈ ఇష్యూని మేము వాళ్ళకి చాలా మనదట్టు చేసాం, వాళ్ళకి ఈ ఇష్యూని తీసుకుని వెళ్ళాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా మేమందరికీ కోరుకునేది ఇదే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డిజాస్టర్ టైంలో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు అధికార యంత్రాంగం ఒక వార్నింగ్ ఇస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాని ప్రకారంగా మనతో సహకరించి వీళ్ళు కోఆపరేట్ చేసి ఎవాక్యుయేట్ అయితే అందరికీ హెల్ప్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం అయితే ములుగు జిల్లా వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకుంటున్నటువంటి చర్యలు, వరదల సమయంలో ప్రజలు కూడా సహకరించాలి, అధికారులు ఇచ్చే అలర్ట్ని కూడా వాళ్ళు పాటించాలి, సహకరించాలనేది కూడా కలెక్టర్ దివాకర్ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.